హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా 3,000 కోట్ల పైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్ లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆడిట్ లో జీఎస్టీ కుంభకోణం ఊహించిన దానికంటే ఎక్కువే ఉందని తేలడం సంచలనం రేపుతుంది. గతంలో 30 కంపెనీల ఆడిట్ లో 1757 కోట్లు అవినీతి జరిగినట్లుగా తేలగా మొత్తం 75 కంపెనీల్లో 2,648 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా అంచనా వేశారు. అయితే తాజాగా 45 కంపెనీలు లెక్కలు చూడగా మిగిలిన కంపెనీల్లో ఆడిట్ చేస్తే మరో 500 కోట్లు అక్రమాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. మాజీ సీఎస్ సోమేష్ ఇందులో భాగమైనట్లు పలు ఆధారాలు లభించాయి. అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ ఇందులో కీలక పాత్ర పోషించగా జిఎంఆర్ జియో ఫైబర్ లిమిటెడ్, ఒలిక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, మాంగళ్య షాపింగ్ మాల్, ఎల్ఎన్టీ ఐటీసీ లిమిటెడ్ లాంటి పెద్ద కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్కామ్ లో భాగమైనట్లు బయటపడింది. ప్రస్తుతం ఇందులో ప్రభుత్వ ఏజెన్సీలు ఉండగా అసలు సూత్రధారులు ఎవరు అనే పక్కా ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు.